ఈరోజు ఒక పేషెంట్ వచ్చినప్పుడు తను ఏం చెప్పింది అంటే, "నేను పీసీఓడీ సమస్య గురించి నేను ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నాను. నాకు పీసీఓడీ తగ్గిపోయింది" అన్నారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా పీసీఓడీ గురించి సర్జరీ అనేది చేసినప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఏమంటారు అంటే డ్రిల్లింగ్ అంటాము. డ్రిల్లింగ్ అంటే మీ అండాశయంలో ఉన్న ప్రతి ఒక్క ఫాలికల్ అనేది రప్చర్ చేసుకుంటూ వెళ్ళము. కేవలము మీ అండాశయంలో 4 పంక్చర్స్ అనేవి ఇస్తాము. అదెలా అంటే లోపల అండాశయం లోపల పార్ట్ కార్టెక్స్ అని ఉంటుంది. దాని వరకు వెళ్ళి ఆ పంక్చర్ అనేది చేసినప్పుడు నెక్స్ట్ మంత్ మీకు హార్మోన్స్ అనేవి తగ్గుతాయి. హార్మోన్స్ తగ్గినప్పుడు బాడీలో ఎగ్ డెవలప్‌మెంట్ అనేది ప్రాపర్‌గా అవ్వడానికి చేసే ప్రొసీజరే ఈ పీసీఓడీ డ్రిల్లింగ్. సో, ఇది చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మీరు స్కాన్ చేపించుకున్నప్పుడు చాలా సార్లు ఈ క్వెషన్ అనేది రైజ్ చేస్తారనమాట. "అదేంటి మేడం మేము ఫ్యూ మంత్స్ బ్యాకే ఈ సర్జరీ చేయించుకున్నాము. మళ్ళీ మీరు పీసీఓడీ కనిపిస్తుంది అంటున్నారు" అని. సో, పీసీఓడీ కనిపిస్తది. మీరెప్పుడు స్కాన్ చేయించుకున్నా మీ లైఫ్ లాంగ్ ఆ పీసీఓడీ కనబడుతూనే ఉంటుంది. స్కాన్‌లో మనం మళ్ళీ అది తగ్గినట్టుగా చూడము. ఓన్లీ చేంజ్ జరిగేది ఏంటి అంటే బాడీలో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి మీకు ప్రాపర్‌గా ఎగ్ అనేది రిలీజ్ అయ్యేలాగా అవుతుందనమాట. అదే మేజర్ చేంజ్. నెక్స్ట్ మళ్ళీ మీరు ఎప్పుడు స్కాన్ చేయించుకున్నా లైఫ్ లాంగ్ ఇది అలాగే ఉంది అని అంటారు. సో, ఇది కేవలం ఒక సర్జరీతోని తగ్గేది కాదు. మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా పాటించాలి. అండ్ మెయిన్‌గా ఈ పీసీఓడీ డ్రిల్లింగ్ అనేది చేపించుకున్నప్పుడు ఇది లైఫ్ లాంగ్ మీకు ఎఫెక్ట్ అనేది ఉండదు. అది కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలంలో అంటే అరౌండ్ ఒక 6-8 మంత్స్ లోపల మీరు యాక్టివ్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేసి ఏదో ఒక రకంగా న్యాచురల్‌గానా ఐయుఐ అన్నా, ఐవీఎఫ్ అన్నా ఏదో ఒకటి ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మీకు అయ్యింది అంటే అప్పుడు ఈ సర్జరీ ఎఫెక్ట్స్ అనేవి మీ బాడీలో బెటర్‌గా కనపడతాయండి. థాంక్ యూ.